2004లో ఉన్న మద్దతు ధర 450 నుండి 2014 వరకు 350కి 3 రేట్లు పెంచాం. బీజేపీ 10 ఏళ్ల పాలన కాలంలో 1350 నుండి 2200 మాత్రమే, కనీస రెట్టింపు కూడా చేయలేదని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘ భవనంలో మున్నూరు కాపు సభ్యులతో నిర్వహించిన సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ, రైతుల ఆదాయము రెట్టింపు చేస్తామని చెప్పిన మోడీ ఎరువుల ధరలు పెంచి పెట్టుబడి రెట్టింపు చేశారని, యూరియా సంచి 50 కిలోల నుండి 45 కిలోలకు తగ్గించి ధరలు పెంచారని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరగడంతో పాటు రైతులపై తీవ్ర భారం పడుతుందని, అప్పులతో కూరుకుపోతున్న రైతులను రుణముక్తులు చేసి రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వము 2008లో ఏకమొత్తంగా రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. మనం పండించే పంటకు ధర గిట్టుబాటు కావాలని 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిందన్న. 4 నుండి 14 దాకా అధికారంలో 10 సంవత్సరాలు. కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రధాని, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు. నాకు గుర్తుంది ఇప్పటికీ 2004లో వనిత అనే ధర 450 ఉండేది. 14లో కాంగ్రెస్ తీరిపోయినాడు. ఎంత అయింది? 450, 1350. అంటే 450, 1350 అయిందంటే ఎంత పెరిగినట్టు? 3 రెట్లు పెరిగింది. 3 రెట్లు పెరిగింది. మరి 2014 24కి వచ్చింది. 450 నాడు భాజపా అంటే బీజేపీ అధికారానికి వచ్చింది. ఇవాళ ఎంతుంది? 2200 ఉందన్న. కానీ రెట్టింపు కావాలన్నా కానీ 2700 కావాలి. అంటే రెట్టింపు కూడా కాలేదు. మనం 300 చేసినాం, వాళ్ళు రెట్టింపు కూడా చేయలేదు చెప్పండి. కిసాన్కి ఆమ్దాని తోగునా కనుగొనడన్నా. వ్యవసాయ ఆదాయం రెట్టింపు కాదు, పెట్టుబడి రెట్టింపై. రసాయనిక ఎరువుల వల్ల డబుల్ రెట్టింపై. కాంప్లెక్స్ డబుల్ అయింది, టీఏపీ డబుల్ కంటే ఎక్కువైంది. పొటాష్ కానీ, సూపర్ కానీ, యూరియా 50 కిలోల సంచి 5 కిలోలు తక్కువ చేసి 40 కిలోలు చేసింది. అందరూ ట్రాక్టర్తో వ్యవసాయం చేస్తాడు. ఈ కాలంలో ట్రాక్టర్ డీజిల్తో నడుస్తుంది. 2014లో డీజిల్ లీటర్ ఎంతుండే? 50 రూపాయలు ఉండేది. ఇవాళ ఎంతుంది? 97-98 రూపాయలు ఉందని చెప్పండి. నిజమవుతుంది అంటే ఇది రైతుపై భారం పడుతున్నట్టే కదా. పెట్టుబడికి అనుమానంగా నువ్వు ధరలు నిర్ణయం చేయబడాలి కదా, చేయడం లేదు. ఆ ధర కూడా నీకు లీగల్ గ్యారంటీ లేదు. అప్పులో ఊపిలో పెరిగిపోతున్న రైతుకు రుణమాఫీ చేయాలి, తప్పులేదు. ప్రభుత్వం అనేది సమాజంలో ఉన్న నిరుపేద వర్గాలు ఎవరే కానీ ఆదుకోవడం ప్రభుత్వం బాధ్యత. 2008-9లో అప్పుడు కాంగ్రెస్ పార్టీ మీకు గుర్తు చేస్తున్నాను. పెద్ద మిత్రుడు టి శ్రీనివాస్ గారు అప్పుడు ఎమ్మెల్యే మంత్రి ఉండేది. మిత్రుడు సహచరులు శ్రీనివాస్ గారు, నేను అప్పుడు ఎమ్మెల్యే మంత్రి ఉంటే చెప్పండి. మీరు ఆనాడు ఏక మొత్తంగా 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసింది. 8-9లో ఏక మొత్తంగా 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసింది. ఇవాళ 14 తర్వాత 10 సంవత్సరాలు గడుస్తున్నాయి. వీళ్ళు అప్పు మాఫీ చేయాలంటే సాధ్యం కాదు అంటాడు. అదే అదాని అమ్మాలంటే వారికి ఏం ఇస్తుందో 1,00,000 కోట్లు మాఫీ చేస్తాడు. కాంగ్రెస్ పార్టీ మాఫీ చేస్తా అని చెప్పంటే ఇంకెప్పుడు చేస్తావు? నా కథ గమ్మతుంది. నేను అంత సర్కార్కి వచ్చి 4 నెలలు అయిందన్నా. ఒక 2 నెలలు పట్టున్నా కొత్త బడ్జెట్ మనం నిధులు సమకూరుతాయి. ఎంతైతే నిధులు సమకూరుతాయో అట్లా ఏదైతుందో మీరు రుణమాఫీ చేస్తూ అని చెప్పని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు